నమస్తే. కరీనా వర్సెస్ సైఫ్ అలీ ఖాన్. ఒకానొక టైంలో తన చేతి మీద పచ్చముద్ర వేయించుకున్నటువంటి ఒక సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు ఆ పేరుని తొలగించి త్రిశూలం వేయించుకున్నాడు అన్నదాన్నే ఇప్పుడు పెద్ద హైలైట్గా మారింది. అయితే ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, బాలీవుడ్లో చాలామంది స్టార్స్ ఉంటుంటారు. వీళ్ళు జోడీగా ఉంటుంటారు లేదా సింగిల్గా ఉంటుంటారు. ఒక్కొక్కసారి వివాదాస్పదంగా వీళ్ళ మధ్యన జరిగేటువంటి ఒక చర్యలు మనం చూస్తూ వస్తున్నాం. ప్రతి స్టార్కి ఒక్కొక్క రకమైన స్టోరీ ఉంటూ ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి ఒక పరిస్థితిలో మనకి సైఫ్ అలీ ఖాన్ అండ్ కరీనా కపూర్ గురించి మనం మాట్లాడుతూ వస్తున్నాం. సో వీళ్ళిద్దరి గురించి మీరు ఏం చెప్తారు? ఇవాళ ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదండి. ఎవరిని కలుస్తున్నారన్న ఆశ్చర్యపోనక్కర్లా, విడిపోతున్నారన్న ఆశ్చర్యపడక్కర్లా. సినిమా రంగంలో స్టార్ కపుల్గా వీళ్ళ పేరు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్. మొన్న ఈ మధ్యన అంబానీ వాళ్ళ పెళ్ళికి ఐశ్వర్య వాళ్ళ అమ్మాయి వెళ్ళారు. అక్కడ వాళ్ళిద్దరే కనపడగానే ఆల్రెడీ పుకార్లు వచ్చినాయి. అభిషేక్ ఐశ్వర్య విడిపోయారని పుకార్లు ఎప్పటి నుంచో షికారులు చేస్తున్నాయి. ఎక్కడైనా మనం విడిగా కనపడితే చాలు ఫంక్షన్స్లో కంపల్సరీగా విడిపోతున్నారని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఇవి వాళ్ళ వయసు నాటకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు విడిపోతున్నారు అనేది ప్రచారం. అయితే గతంలో మనం చూసుకున్నాము, ఐశ్వర్య అండ్ అభిషేక్ బచ్చన్ మధ్యన ఏదో మనస్పర్ధలు వచ్చాయి, విడిపోతున్నారని చెప్పేసి అన్నారు. అది అనుకోకుండా ఏం జరిగిందనేది ఇంకా పూర్తి క్లారిటీ లేదు. ఇంకొక పక్కన చూస్తే మనకి ఆమిర్ ఖాన్ ఒక పెద్ద స్టార్, తను కూడా విడాకులు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మనం చూసాం. అయితే అదే కోవలోకి ఇప్పుడు కరీనా కపూర్ అండ్ సైఫ్ అలీ ఖాన్ వస్తున్నారా అంటే ఏం చెప్తారు? మనం మంచి మాట్లాడుకోవాలి, చెడు మాట్లాడకూడదు. అందరూ దిలీప్ కుమార్, సైరాబాన్ లాగా ఎవరు ఉండరు. వాళ్ళు ఏదో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఇక సైఫ్ అలీ ఖాన్కి ఈ అమ్మాయి రెండో భార్య. ఆల్రెడీ ఫస్ట్ భార్యకి విడాకులు ఇచ్చేసిన తర్వాత, పిల్లలు ఉన్న తర్వాత విడాకులు ఇచ్చేసి మరీ విపరీతమైన ప్రేమ, అంటే ఫ్లడ్ చేయటం అంటారు ఏమో, దాన్ని చెప్పలేము. ముందే పచ్చబొట్టు పోయి కరీనాని పచ్చబొట్టు వేయించుకుని మొత్తానికి ఏదో లైన్ చేసుకుని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. ఇప్పుడు విడిపోతున్నారు అనేది టాక్ అయితే బాగా స్ప్రెడ్ అయింది. కొంతకాలంగా గ్యాప్ ఉంది అనేది ఒకటిను. త్రిశూలం ఎప్పుడైతే నా కరీనా ప్లేస్లో పచ్చబొట్టు తీసేసి త్రిశూలం ఎప్పుడైతే వేయించుకున్నాడో అప్పటి నుంచి ఈ రూమర్లకైతే బాగా వస్తున్నాయి. ప్రధానంగా ఏంటంటే సైఫ్ అలీ ఖాన్కి ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా ఆ షర్మిలా ఠాకూర్ పటౌడీల సంతానంగా చెప్తూ ఉంటారు సైఫ్ అలీ ఖాన్ని. ఆ మధ్యన ఆదిపురుషులో మనకి విలన్గా చూసాం. ఇప్పుడు దేవరలో ఎన్టీఆర్ని తలపడే పాత్రతో విలన్గా చూస్తున్నాం. ఈ అమ్మాయి వచ్చేసరికి క్రూ సినిమా చేస్తుంది, సింగం ఏగైన్లో కూడా చేస్తుంది. సినిమాల పరంగా ఇద్దరు బిజీగా ఉన్నారు. మరి ఎక్కడ ఎలా వచ్చిందో టాక్ తెలియదు. కానీ అయితే సాధారణంగా వచ్చిన వార్తలు నిజాలు అవుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పేసి ఏవైతే ఊహాగానాలు వస్తూ ఉంటాయో ఆ ఊహాగానాలు చివరికి నిజాలు అవుతున్నాయి. కాబట్టి ఈ విడాకుల్ని మనం నిజమే అయ్యే అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది చూస్తుంటే. అయితే సాధారణంగా చూస్తే ఎవరైనా పెళ్ళైన నెలలో లేదా 2 నెలల్లో లేదా సంవత్సరంలో లేదా 5 సంవత్సరాల లోపల ఎక్కువ విడాకులు కోరుకోవడం కావచ్చు, లేదా సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం కావచ్చు చూస్తాం. కానీ పిల్లల్ని కన్న తర్వాత అది కాక వీళ్ళిద్దరు ఏజ్ చూసినా సరే మినిమం 50+ అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. సైఫ్ అలీ ఖాన్ కావచ్చు లేదా కరీనాకి 40+ ఉండే అవకాశం ఉంది. సో ఇలాంటి తరుణంలో ఇంత ఏజ్ వచ్చిన తర్వాత విడాకులకు వెళ్తున్నారు అంటే ఏంటి సమస్య అంటే ఏం చెప్తారు? అందుకేనండి ఈ రోజుల్లో ఇది కామన్గా పిల్లలు ఉన్నా కానీ అమెరికన్ కల్చర్ అనేది చెప్పుకోవాలి. ఇప్పుడు అభిషేక్ బచ్చన్కి పిల్లలు ఉన్నారు కదా, ఆయన పుకార్లు వచ్చినాయి. కానీ తర్వాత మళ్ళీ కాదు అని మళ్ళీ అందరు కొట్టేశారు. మళ్ళీ మొన్న అంబానీ పెళ్లిలో వాళ్ళు 2 ఫోటో కనిపించేసరికి ఇలా అనుకుంటున్నారు. అందుకనే సెలబ్రిటీలు ఎవరైనా ఉన్నా వాళ్ళు ఏమన్నా అభిప్రాయ భేదాలు ఉంటే తప్ప మిగతా విషయాల్లో కలిసి వెళ్ళటం బెటరు. ఏ ఫంక్షన్కి వెళ్ళినా నాకు ఖాళీ లేదు నువ్వు వెళ్ళు అని ఉంటే, మామూలుగా మనలాంటి వాళ్ళు ఎవరు పట్టించుకోరు. కానీ సినిమా సెలబ్రిటీలకి అట్లా ఒక్కళ్ళే వెళ్తే మాత్రం కంపల్సరీగా ఇది దృష్టిలో పెట్టుకోవాలి. సెలబ్రిటీలు ఎవరైనా సరే కంపల్సరీగా వాళ్ళు విడిపోతున్నారనే టాక్ అయితే వచ్చేస్తుంది. సినిమా షెడ్యూల్ వల్ల బిజీగా ఉన్నానని చెప్పడానికి అదేమి లేదు. కానీ బయటకైతే ఈజీగా తెలిసిపోతుంది. అది ఇప్పుడు ఏమైందంటే ఇంట్లో ఉన్న విషయాలన్నీ కూడా ఈ సోషల్ మీడియా పుణ్యమా అని ఈజీగా బయటకు వచ్చేస్తుంది. మన ఇన్స్టాలో పోస్టులు పెట్టినా వచ్చేస్తున్నాయి, రకరకాలుగా డిలీట్ చేసినా వస్తున్నాయి, బ్లాక్ చేసినా వస్తున్నాయి, ఇంటి పేరు మార్చుకున్నా వచ్చేస్తున్నాయి, ఏం చేసినా వచ్చేస్తున్నాయి. అవును, గతంలో మనం చూసుకుంటే సమంత ఇంటి పేరు మార్చుకున్న తర్వాత కొంత ఊహాగానాలు వచ్చాయి. తర్వాత ఏం జరిగిందంటే అదే నిజం అని చెప్పి తేలిపోయింది. దాని తర్వాత ఇలానే చాలామంది కొంతమంది వాళ్ళ ఇంటి పేర్లు మార్చుకోవడం కావచ్చు, లేదంటే మనకు ఫోటోలు తీసేయడం కావచ్చు, లేదంటే ఇన్స్టాలో కొంత పెట్టడం కావచ్చు, ఇలాంటివన్నీ చూస్తూ వస్తున్నాం. అయితే ఇలాంటి సందర్భంలో సైఫ్ అలీ ఖాన్ అండ్ కరీనా కపూర్ విషయానికి వచ్చేసరికి పచ్చబొట్టు మార్చడమే మెయిన్గా మనకి ఇక్కడ అర్థమైపోయిందని చెప్పి అనుకోవచ్చు అంటారా? అంతేనండి. ఒక విధంగా చెప్పాలంటే
పెళ్ళిళ్ళు చేసుకోవడం విడిపోవడానికి సంధికాలం అని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇది కామన్గా జరుగుతుంది కాబట్టి, ఒక అటు ఇటు కాని పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి చర్చించుకుంటున్నాం. ఇదే పూర్తిగా అసలు పెళ్ళిళ్ళు లేనే పరిస్థితి వచ్చిందనుకోండి, ఇలాంటి డిస్కషన్ కూడా ఉండదు. ఎప్పుడైతే కలిసి పెళ్ళిళ్ళ దాకా వెళ్ళారో అప్పుడు విడిపోతున్నారు అన్నప్పుడు ఈ చర్చ వస్తుంది. అసలు పెళ్ళిళ్ళు లేని కాలం వచ్చేసింది అనుకో పూర్తిగా, లేదా ఒక 90% అలాగే జరుగుతుంది అనుకోండి, అప్పుడు పెద్దగా చర్చ అంశాలే ఉండవు. ఇది కామన్ అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు సహజీవనం చేసి విడిపోతే అది వేరు, పెళ్ళిళ్ళు చేసి విడిపోతే, పిల్లలు పుట్టిన విడిపోతేనేమో ఇది ఇట్లా వార్తలకు ఎక్కుతూ ఉంటుంది. ఇప్పుడు సమంత నాకు చెప్పిన విషయం ఏంటంటే, పిల్లలు లేకపోవడం వల్ల దాన్ని పెద్దగా మనం ఇష్యూలో చూడలేదు. కానీ వీళ్ళ విషయంలో పిల్లలు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఇలా జరుగుతుందంటే మరి దీనికి రకరకాల ఊహాగానాలే వస్తూ ఉంటాయి. అందుకనే ఇప్పుడు సెలబ్రిటీ హీరో కానీ లేకపోతే హీరోయిన్ కానీ ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో తిరుగుతుంది, వాళ్ళు ఈజీగా అయిపోయింది. వాళ్ళు ఎక్కడ కెమెరా పెడతారో తెలియదు, ఎక్కడ ఫోన్తో తీసేస్తున్నారో తెలియదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఫోన్కి దొరికిపోతున్నారు. అయితే ఈ రకంగా చూసుకుంటే హిందూ సాంప్రదాయానికి చాలా పెద్ద ఎత్తున విలువలు ఉంటాయి బయట దేశాలలో కూడా. కానీ మనం వచ్చేసి పాశ్చాత్య దేశాల్లో ఉన్నట్టు వాళ్ళ సాంప్రదాయాన్ని మనం పాటిస్తూ వస్తున్నాం. సో హిందూ సాంప్రదాయాలు ఇలా, ఎందుకంటే సెలబ్రిటీలు అన్నప్పుడు ఒకళ్ళు చూసి ఇంకొక 1,00,000 మంది కానీ 1,00,00,000 మంది కానీ వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటుంటారు. సో వాళ్ళు కొంచెం ఇలాంటి పద్ధతులు పాటిస్తే చాలా మంచిది అని చెప్పి అనుకోవచ్చా? సినిమా వాళ్ళందరూ కూడా నేర్చుకోవాలండి. గతంలో ఇప్పుడు అమితాబ్ బచ్చన్, జయబాద్రి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ధర్మేంద్ర హేమాల్ని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి అంతకుముందు ధర్మేంద్రగా ఉన్నా కానీ కృష్ణ గారి టైప్లోనే ఆయన. అలాగే ఇంకా చాలామంది, దిలీప్ కుమార్, సైరాబాన్ అనుకున్నాం. ఇలా సినిమా జంటలు బాలీవుడ్లో చాలామంది ఎక్కువ మంది ఉన్నారు ప్రేమించి పెళ్లి చేసిన హ్యాపీగా ఉన్నవాళ్ళు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్, జయబాద్రి పెళ్ళైన తర్వాత కూడా రేఖ అమితాబ్ని ఆరాధించడం మొదలు పెట్టడంతో అప్పుడు రకరకాల విధంగా వార్తల్లోకి వచ్చారు. కానీ అప్పట్లో విడిపోయిన వాళ్ళు జంటలు తక్కువ ఉన్నారు. ఇప్పుడు వచ్చేసరికి పెళ్లి చేసుకున్నా కానీ విడిపోతున్నారు. అదే వచ్చిన చిక్కు. గతంలో సీనియర్స్ ఆర్టిస్టుల విషయంలో అలా జరగల. ఒకవేళ లవ్ ట్రాక్ ఫెయిల్ అయ్యి వేరే పెళ్ళిళ్ళు చేసుకున్నా కానీ కలిసే ఉన్నారు తప్పితే విడిపోయిన పరిస్థితులు లేవు. సో మొత్తానికి గతంలో జరిగినటువంటి అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని, లేదా సినీ యూనియన్కి సంబంధించి కొంతమంది ఇలాంటి వాటిని కొంత అరికడటానికి ప్రయత్నాలు చేస్తే మంచిది అనుకోవచ్చు అంటారు. ఎవరి వల్ల ఎవరి చేతిలో నవ్వదండి ఇది. ఇద్దరు జంటల మధ్యలో మూడో వ్యక్తి వచ్చి ప్రమేయం చేసుకుని మీరు బాబు ఇది మంచి పద్ధతి కాదని చెప్తే ఎవరు వినరు కూడా. ఇంకా కొత్త సమస్యలు వస్తాయి. మళ్ళీ వాళ్ళకి చెప్పావా, అవసరమా ఇది, వాళ్ళు ఎవరు మన విషయం చెప్పడానికి, ఇట్లా ఉంటుంది. సో చూద్దాం సార్, మొత్తానికి కరీనా అండ్ సైఫ్ అలీ ఖాన్కి సంబంధించినటువంటి ఇష్యూ ఏ కొలికి వస్తుంది లేదనేది కొంతకాలం అయితే వెయిట్ చేయాలి. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే. నమస్తే.